ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. సిద్దిపేట తెలంగాణ నుంచి. దేని గురించి? పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నిస్వార్థంతో ప్రజలకు సేవ చేయాలని 2019 నుంచి కానీ 2014 నుంచి కానీ రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని ఎంతో కష్టపడతారు. అయినప్పటికీ కొంతమంది డబ్బు ద్వారా లేదా వాళ్ళ పలుకుబడి ఉపయోగించో లేదా అధికారుల ద్వారానో ప్రజలను నమ్మించకుండా మోసం చేస్తూ ప్రజల్ని ఒక మ్యాన్ప్లేట్ చేసి వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు జనాలను. కాబట్టి అది నిజం కాకుండా ఈసారి ప్రజలందరూ తేరుకొని పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ గల నాయకులని తెలుసుకున్నారు. ఈసారి పక్కగా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు. ఆ గెలుపులో మన మద్దతు కూడా, మన పాత్ర కూడా ఉండాలి. మనం కూడా ప్రచారం చేద్దామని ఇక్కడ ప్రచారానికి వచ్చాము, ర్యాలీకి వచ్చాము. కాబట్టి తెలంగాణలో ఎలాగైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో ఇక్కడ కూడా గవర్నమెంట్ చేంజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు. పిఠాపురంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్లేస్లో ఎక్కడ చూసినా మా తెలంగాణలో మేడారం జాతర ఎలా కనిపిస్తుందో ఇక్కడ జనసేన జాతర కనిపిస్తుంది. ప్రతి ప్లేస్ పిఠాపురంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో మొత్తంలో జనసేన జాతర కనిపిస్తుంది. పక్కాగా పవన్ కళ్యాణ్ గారితో ఉన్న కూటమి కానీ పక్కాగా విజయం సాధించబోతుంది. పవన్ కళ్యాణ్ గారు గెలుపు డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా పక్కా చెప్పాల్సిన అవసరం లేదు, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గెలుపు డిసైడ్ అయిపోయింది. వైసీపీ వాళ్ళందరూ ఓటమి ఏ జన్మస్థానం నుంచి అయితే జగన్ బయటకు వచ్చారు, శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి మళ్ళీ అక్కడికే పోబోతుండు. జగన్ ఓడిపోవడం పక్క. వాళ్ళ చెల్లెలే చెప్తుంది ఆల్రెడీ పాస్పోర్ట్ రెడీ చేసుకున్నాడని. అతను పాస్పోర్ట్ రెడీ చేసుకుంది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పక్కగా జైలుకి అయితే వెళ్ళబోతున్నాడు జగన్. దోచుకున్న ఆస్తులు ఏమన్నా ఉంటే దాచుకోవడం బెటర్. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి అంటారు? ప్రజలకి ఎలా ఉపయోగపడే వ్యక్తి అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటే తన దగ్గర ఉన్న సంపాదనను దానం చేయడమే కాకుండా ప్రజల సంపాదన కూడా పక్కదారిని పోకుంటుండాలని రాజకీయాలకు వచ్చిండు. ఎందుకంటే ఎంతోమంది నాయకులు వస్తున్నారు, ఎంతోమంది నాయకులు సేవ చేస్తానంటూ వస్తున్నారు కానీ వాళ్ళు దోచుకోవడమే ఉంది. ఆయన ఎంత సేవ చేసినా ఇంకొంతమంది ఎంతో కష్టాలు పడుతూనే ఉన్నారు. కాబట్టి అలా ఎవరు కష్టపడకూడదు అంటే వాళ్ళ మనీని వాళ్ళు రైట్ సైడ్లోకి వెళ్తే సరిపోతుంది. కాబట్టి రాజకీయాల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీ పెట్టారు. తనను గెలవనేయకుండా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి కూటమి ద్వారానో లేకపోతే ఇంకో ద్వారానో ప్రజలకు మేలు జరగాలి. కాబట్టి కూటమిలో ఉండి పక్కగా విజయం సాధించాలని అనుకుంటున్నారు. 2029 కల్లా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని పక్కగా సర్వేలు చెప్తున్నాయి. మీకు అవసరం అంటారు ప్రజలకి సీఎంగా అయినా, ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యేగా కూడా? పవన్ కళ్యాణ్ ఏ పదవి లేకుంటే ఎలా ఉంటున్నాడో మీ అందరికీ తెలుసు. గెలిచిన వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఓటమిలో ఉండి కూడా ఎన్నోసార్లు ఎంతో మందికి సేవ చేశాడు. ఎంతో మంది తన కష్టార్జితాన్ని దాచుకున్న కష్టార్జితాన్ని కూడా తను ఖర్చు పెట్టేశాడు. అలాగే అప్పులు చేసి మరి ఎంతో మందికి సేవలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మొన్న ఆస్తులమ్మి కూడా, తెలంగాణలో ఆస్తులమ్మి కూడా ఇక్కడ ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆయన సొంత ఆస్తుల్నే ఖర్చు చేసే పవన్ కళ్యాణ్ గారు ఎవరిది దోచుకోరు. కాబట్టి తనకు అలాంటి స్వభావం లేదు. కాబట్టి ఆయన సీఎంగా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుంటే జనాలు పక్కాగా మీరే కావాలని కోరుకుంటారు.